అటువంటి తల్లి అనుగ్రహం ఉండగా ఈ శరీరాన్ని పుణ్యకార్యమునకు ఉపయోగించాలి. కురు పుణ్య మహోరాత్రం, రేపు ఎల్లుండి అనకు, రాత్రనకు పగలనకు, తొందరగా పుణ్యం చెయ్యి. ఎందుకనంటే మళ్ళీ మనుష్య శరీరం వస్తుందని ఏమిటి నమ్మకం? ఇవాళ ఇక్కడ ప్రవచనం జరుగుతోంది, దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాను, హారతి చూస్తాను, వేద విద్వాంసుల్ని దర్శిస్తాను, నేను కూర్చుని 4 మాటలు వింటానంటే ఇతర ప్రాణుల్ని లోపలికి పంపిస్తారా? మనుష్య ప్రాణి అయితేనే ఆ సౌభాగ్యం. అది ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది మళ్ళీ. మనుష్యత్వం మముక్షత్వం మహాపురుష సంశ్రయ, రమ్మంటే వచ్చేది కాదు, ఎప్పటికో అన్నారు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. కాబట్టి అందరికన్నా నాకు ఆవిడ ఎక్కువ అన్న భావన నీకు లేకపోతే ఎక్కడో తప్పు జరిగిపోతోంది. అది గుర్తించు. ఆ ఆర్తి కలగగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ రాగపాశముల మీద భక్తి పాశం వేస్తుంది, వేసి దగ్గరికి లాక్కుంటుంది. ఎక్కడో దూరంగా తిరుగుతున్నాడు కదూ, ఆ భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది? విభూతి పెట్టుకోవడాన్ని ఇష్టపడతాడు, బొట్టు పెట్టుకోవడం ఇష్టపడతాడు, రుద్రాక్షమాల వేసుకోవడం ఇష్టపడతాడు, భగవత్ కథాశ్రవణం ఇష్టపడతాడు, భగవంతుడి గురించి మాట్లాడడం ఇష్టపడతాడు, మంచి పనులు చేయడంలో ఉత్సాహం పొందుతాడు, చెడు పని నాకు వద్దని దూరంగా ఉంటాడు. ఏమిటి దానివల్ల కలిసి వచ్చేది? ఏదైనా కానివ్వండి, అదేనా శాశ్వతమా? ఎంత గొప్పదైనా